తిరుమల శ్రీవారి హుండీలో దొంగతనం జరిగింది. దీనిపై ప్రభుత్వం తీవ్ర సీరియస్. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో నగదును దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కొంత నగదు తస్కరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే దీని గురించి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అదే రోజు సాయంత్రం 6 గంటలకు అతనిని పట్టుకున్నారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ సందర్భంగా అతడి వద్ద 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులకు పోలీసులు అప్పగించడం జరిగింది. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.